హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. కింగ్ నాగార్జున ప్రస్తుతం తన 100వ చిత్రంతో చాలా బిజీగా ఉన్నారు. అయితే 100వ చిత్రంతో అంటే ఏదైతే ప్రతిష్టాత్మకంగా తన 100th మూవీ అటు కార్తీక్ దర్శకత్వంలో వస్తుందో దాన్ని కూడా పక్కన పెట్టి అఖిల్ కొంతకాలంగా ఏదైతే తడబాట్లు సినీ కెరీర్లో అటు తడబాటు ఎదుర్కొంటున్నారో దాన్ని అంతా కూడా ఫుల్ఫిల్ చేయాలి, అసలు ఆ మార్కును చెడిపోయాలి అని చెప్పి లెనిన్ పైన స్పెషల్ ఫోకస్ తీసుకున్నటువంటి నాగార్జున గారు లెనిన్ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో సూపర్ డూపర్ తీసేయండి లెనిన్ సూపర్ హిట్ సాధించడంతో ఇప్పుడు నాగార్జున గారు మళ్ళీ అటు తన 100th మూవీ పైన ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పుడు నాగార్జున గారికి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్లో అయినా ఏ పరిశ్రమలో అయినా చూసుకున్నట్లయితే ఇటు ఒక మూవీ చేస్తుండగానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏ డైరెక్టర్తో తీస్తున్నారు, ఇటువంటి అన్నీ కూడా అప్డేట్స్ చేస్తూనే ఉన్నారు. అటు హీరోలైనా లేదు అంటే ఆ డైరెక్టర్స్ సంబంధిత డైరెక్టర్స్ ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నారో వాళ్ళైనా అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం మనం చాలానే చూస్తున్నాం. ఈవెన్ ఇప్పుడు అల్లు అర్జున్ భారీ ప్రాజెక్టులతో ఉన్నా, లేదు అంటే ఇటు డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్తో ఉంటుందని చెప్పి, అటు ఈవెన్ పెద్ద సినిమా తీసేటప్పుడే నెక్స్ట్ ప్రాజెక్ట్ సుకుమార్తో ఉంటుందని, ఇటువంటి రామ్ చరణ్ సుకుమార్తో మూవీ తీస్తున్నారని, ఇటువంటి అన్నీ అంటే ఒక మూవీలో వాళ్ళు ఆల్రెడీ షూటింగ్స్లో బిజీగా ఉన్నప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ మూవీ భారీ ప్రాజెక్టుల గురించి న్యూస్ వచ్చేస్తున్నాయి. ఈవెన్ హీరోస్ కూడా రెడీగా ఉంటున్నారు. ఎందుకంటే ఎంత త్వరగా సినిమా అయితే అంత త్వరగా ప్రేక్షకులకి ఇచ్చేసి వాళ్ళు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చూసుకోవాలని చెప్పి బిజీలో అనౌన్స్మెంట్ ఇవ్వడం, తర్వాత త్వరితగతిన సినిమాలని కంప్లీట్ చేసుకోవడం, ఇంకా ఇచ్చేయడం. ఇక బాలకృష్ణ గారు అయితే చూస్తే ఏడాదికి 2 సినిమాలు కాదు 3 సినిమాలన్నా రిలీజ్ చేయాలనేటువంటి ప్లాన్లో అటు యంగ్ హీరోస్తో పోటీ పడి కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు నాగార్జున గారు తన 100వ చిత్రంతో ఏదైతే బిజీగా ఉన్నారో తన నెక్స్ట్ మూవీ ఏ డైరెక్టర్తో అనే సస్పెన్స్ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీలో అయితే ఒక గట్టి టాక్ వినిపిస్తుంది. ఇంకా దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా సరే నాగార్జున గారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీతోటి ఒక మంచి విజయాన్ని అఖిల్కి అందించారు. బొమ్మరిల్లు భాస్కర్ సినిమా చేయడానికి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బొమ్మరిల్లు భాస్కర్తో ఉండబోతుందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అఖిల్తో సినిమా తర్వాత ఈవెన్ సిద్ధు జొన్నలగడ్డతో ఏదైతే జాక్ చేస్తారో అవన్నీ కూడా తడబాట్లు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎంతో కాలం నుంచి ఒక పవర్ఫుల్ కథ రాసుకున్నారంటే బొమ్మరిల్లు భాస్కర్. ఆ కథ నాగార్జున గారికి వినిపించగానే నాగార్జున గారికి ఆ పాయింట్ బాగా నచ్చింది. సో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బొమ్మరిల్లు భాస్కర్తోనే ఉంటుందంటూ ఇండస్ట్రీలో ఇన్సైడ్ టాక్. మరి దీనిపైన అధికారిక ప్రకటన వచ్చే వరకు కూడా మనం ఎటు డిసైడ్ అవ్వలేము. సో ఇటు బొమ్మరిల్లు భాస్కర్ మరి నాగార్జున గారిని ఏ విధంగా చూపించబోతారు, అటు మరి అఖిల్కి ఒక మంచి విజయాన్ని అందించారు, ఇటు నాగార్జున గారికి స్టార్ హీరో అయిన సీనియర్ స్టార్ హీరో మరి ఎటువంటి హిట్ అందించబోతారు. ఇప్పటికే అసలు నాగార్జున గారిని స్క్రీన్ పైన చూసి చాలా రోజులు అయిపోతుంది. ఇటు కూలీ సినిమాలో ఏదో గెస్ట్ రోల్ చేశారు, నెగిటివ్ షేడ్లో చేశారు, ఇవన్నీ కాదు. నాగార్జున గారిని డైరెక్ట్గా సినిమా పైన అంటే బిగ్ స్క్రీన్ పైన చూడాలి, ఆయన సినిమా రావాలని అటు అఖిలేని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఈవెన్ బిగ్ బాస్లో హోస్ట్గా చేస్తున్నప్పటికీ దాంతో బిజీగా ఉన్నటువంటి నాగార్జున గారు అంటే సినిమాల పరంగా వస్తే చాలా రోజులు అయిపోయింది ఆయన సినిమా వచ్చి. సో సినిమాలో చూడాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో తన 100th మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. అయితే నాగార్జున గారు కూడా ఒకటి డిసైడ్ అయ్యారట. కూలీలో తాను పోషించినటువంటి క్యారెక్టర్కి అంత పెద్దగా పేరు రాకపోవడం, అంత పెద్దగా హిట్ అవ్వకపోవడంతో సో ఇకపై ఓన్లీ హీరోగానే సినిమాలు చేయాలి, గెస్ట్ రోల్స్ కానివ్వండి, లేదంటే ఇటు నెగిటివ్ షేడ్స్ కానివ్వండి, ఇవన్నీ కాదు, ఓన్లీ మూవీస్ చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారట. మరి ఇటువంటి నేపథ్యంలోనే తన వరుస సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా? ఇటు బొమ్మరిల్లు భాస్కర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి 100th మూవీ ఏ విధంగా ఉండబోతుంది అంటే వేచి చూడాలి. మరి నిజంగా బొమ్మరిల్లు భాస్కర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటే అధికారికంగా అనౌన్స్మెంట్ అయ్యే వరకు కూడా వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.